ఎన్నికలకు ముందు బీసీ బిడ్డలకిచ్చిన హామీని నెరవేర్చేందుకు తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ కృతనిశ్చయంతో ముందుకు సాగుతుంది. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా కులగణన చేపట్టి బీసీ జనాభా లెక్కలను పక్కాగా నిగ్గు తేల్చింది. దీని ఆధారంగా బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించేందుకు బీసీ బిల్లులను శాసనసభలో ఆమోదించింది. అదే సమయంలో బీసీ రిజర్వేషన్లపై 50% పరిమితిని ఎత్తివేస్తూ ఆర్డినెన్స్ ని రూపొందించింది. వీటిని గవర్నర్కు పంపగా ఆయన రాష్ట్రపతికి పంపించారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఒత్తిడితో అటు బీసీ బిల్లులు, ఇటు ఆర్డినెన్స్ ఆమోదానికి నోచుకోలేదు. గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో గౌరవ మంత్రులు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు ఢిల్లీకి వెళ్లి ధర్నా చేసినా కేంద్రంలోని బీజేపీ సర్కార్ మనసు కరగలేదు. అయినా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ పట్టు వదలకుండా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా పంచాయతీరాజ్ చట్టం, మున్సిపల్ సవరణ చట్టం బిల్లులను రూపొందించింది. వాటిని అసెంబ్లీలో ఆమోదించి మళ్లీ గవర్నర్కు పంపింది. అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదించిన పంచాయతీరాజ్, మున్సిపల్ చట్ట సవరణ బిల్లులు తాజాగా రాజ్భవన్ కు చేరాయి. ఈ బిల్లుల ఆమోదం కోసం అన్ని పార్టీల మద్దతును తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ కూడగట్టింది. గౌరవ పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో గౌరవ మంత్రులతో పాటు బీఆర్ఎస్, సిపిఐ నేతలను వెంటబెట్టుకుని వెళ్లి ఈ బిల్లులపై ఏకాభిప్రాయం ఉన్నదని గవర్నర్కు విన్నవించారు. బిల్లును ఆమోదించి బీసీ బిడ్డలకు న్యాయం చేయాలని కోరారు. ఒకవేళ గవర్నర్ కనుక ఈ బిల్లును ఆమోదించుకుంటే పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లను ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయింది. ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. బీసీ రిజర్వేషన్లపై పార్టీ చూపుతున్న చిత్తశుద్ధిని ప్రజలకు తెలియజేసేందుకు ప్రతి కార్యకర్త ఒక సైనికుల్లా పనిచేయాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ అధిష్టానం పిలుపునిచ్చింది. బీసీ రిజర్వేషన్లు ఇచ్చి చిత్తశుద్ధితో వాటి అమలు కోసం పనిచేస్తూ మాట ఇస్తే మడమ తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసేందుకు రెడీ అయిపోయింది ప్రజా సర్కార్.